ఫార్మాలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత మేమైతే ఓటీ బయట వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను అడుగుతున్నాను మీకు ఎవరెవరు కావాలి అనేసి. మా తమ్ముడైతే కోడలు కావాలి, మా ఆయన అయితే కొడుకు అండ్ మా అమ్మ మనవరాలు కావాలి అని అడుగుతున్నారు. మా అత్తయ్య అయితే మీ మామయ్య లేరు కదమ్మా, ఆయన వస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇంకా ఓటీలోకి రమ్మని చెప్పి పిలిచారు నన్ను. సో నేను వెళ్తున్నాను. కాల్స్ లో చాలా బిజీగా ఉన్నారనమాట. నాకైతే భయం వేసింది ఎక్కడ ఫాస్ట్ గా నన్ను లోపలికి తీసుకెళ్ళిపోతారు ఆయన రాకుండా అనేసి. సో మా తమ్ముడికి చెప్పాను బావని పిలవమని చెప్పి. సో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత కాసేపు ఇంకా భయంగానే ఉన్నాను నేనైతే. సో నన్ను రమ్మంటున్నారు, వెళ్తున్నాను. ఓటీలోకి వెళ్ళే ముందు వరకు కూడా నేనైతే పాపనే తీసుకుని బయటకు వస్తానని అయితే మనసులో అనుకుంటూ ఉన్నాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ ఏ బేబీ గర్ల్. మా వారు నాకు ఆపోజిట్ అనమాట. హీ వాంటెడ్ హిస్ ఫాదర్ బ్యాక్ అనమాట. సో లాస్ట్ మినిట్ వరకు కూడా నార్మల్ అవ్వాలని నేను చాలా అనుకున్నానండి. సో అది జరగలేదు. నాకు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి ప్రెగ్నెన్సీలో, వాటి వల్ల. సో వాటి గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇంకా నా డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ బాయ్ అనమాట, తనని తీసుకొచ్చి మా హస్బెండ్కి ఇచ్చారు. ఫస్ట్ హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. నేనైతే ఇంకా క్లియర్గా చూడలేదు, లోపల జస్ట్ నాకు దూరం నుంచి చూపించారు అంతే, బేబీ బాయ్ అని చెప్పారు. నాకైతే బయట నన్ను వెయిటింగ్లో ఉంచారనమాట. ఒక 2 hours లోపలే ఉంచారు. సో ఎప్పుడెప్పుడు బయటకు వస్తానా, ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పి నాకు అసలు రెస్ట్ కూడా తీసుకోవాలని అనిపించలేదు.